గురి పౌర్ణమ అనే పర్వదినం ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది గురువు పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పవిత్ర దినంగా భావించబడుతుంది. శిష్యులు తమ గురువులను గౌరవించి గురు పౌర్ణమి రోజున పాదాభివందనం చేస్తారు. పాఠశాలలు, ఆశ్రమాలు, గుళ్లలో గురు పూజలు నిర్వహిస్తారు. వేద పఠనం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగుతాయి. కొందరు వ్యాసిని మందిరాల్లో పూజలు నిర్వహిస్తారు. అటువంటి గొప్ప పర్వదినమైన గురు పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితులు శ్రీ వివిఆర్కే మూర్తి ఆధ్వర్యంలో పూజారులు వేణు భాస్కర శర్మలు భక్తి ప్రవృత్తులతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో ఆషాఢమాసంలో మహాలక్ష్మి అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శనం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురు పౌర్ణమి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు వేద పండితులు శ్రీ వివిఆర్కే మూర్తి గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. మాతా పిత గురువు దైవమే. తల్లి, తండ్రి, గురువు, తర్వాత నాలుగోవాడు దేవుడు. తల్లి గురువే. పిల్లవాడికి మొదటి గురువు ఎవరైనా తల్లి, తర్వాత తండ్రి, తర్వాత విద్యను బోధించేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అంధకారాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రకృతి చేసేవాడు గురువు. అంటే గురువు చదువు చెప్పేవాడు, విద్యాబోధన చేసినటువంటి వాడు భగవంతుడు గురువు. అటువంటి గురు పౌర్ణమి రోజున మనం గురువును నమస్కరించి గురు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆదిదేవుడు, పరమేశ్వరుడు, అట్లానే మన మొదటి తల్లి, తర్వాత తండ్రి, తర్వాత విద్యాబోధన చేసినటువంటి గురువు గారు. అట్లానే పరివారికలో పోయేసరికి ఆదిశంకరాచార్యుల వారు మన హిందూ ధర్మాన్ని కాపాడి 33 సంవత్సరాలే బ్రతికి ఆచరణాత్మకం కూడా భారతీయుల యొక్క హిందూ సంస్కృతి ప్రపంచానికి చాటుకున్నటువంటి వాడు కన్యాకుమారి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఆదిగురు ఆదిశంకరాచార్యుల వారు. ఆ ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఫోటో ప్రతి ఇంట్లో ఉన్న హిందూ వారి ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఫోటో ఉన్నారు. ఆయన ధర్మం నడిచే దేవుడు. అటువంటి గురువు ప్రారంభాన్ని నమస్కారం చేసుకోవాలా. తర్వాత గురుతులు మన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలా. మనకి విద్య చేసినటువంటి గురువు ఎవరైనా సరే, ఎక్కడ కలగకుండా సరే సంస్కారంతో మనం ఆయన గౌరవించి ఆయన నమస్కారం చేయాలి. కూడా మాత విశేషం లేదు. గురువు అంటే అంత గొప్పవాడు. అందువల్ల ఈ గురు పౌర్ణమి రోజున మనం అందులో ఆషాఢ మాసం వ్యాస పౌర్ణమిగా గురుగారు మన బాబా గారు ఇది 3వ సంవత్సరం ఇక్కడికి వచ్చి మన ఏరియాలో బాగా విగ్రహం ఎక్కడా లేదు, మందిరం లేదు. ఉన్నా కానీ ఇది ప్రత్యేకమైనటువంటి విగ్రహం. స్వామి కళ్ళలో ఎదురుగా చూస్తే స్వామి మీకు ఎదురుగా కనబడుతున్నాడు. మీకు కుడి పక్కకి కూర్చోండి, మీరు కుడి పక్క కేసు వాళ్ళని చూస్తున్నాడు చూడండి. ఎడం పక్క వాళ్ళని చూడండి, ఎడం పక్క వాళ్ళని చూస్తాడు. ఇలా కళ్ళు ఎటు చూసినా కేసు చూసినట్టే ఉంటుంది. ప్రత్యేకంగా మణిశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు జైపూర్లో 91 రోజులు చెక్కాడు. ఈ విగ్రహాన్ని నిష్టతలో ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ బాబాని ఇక్కడ తెచ్చుకున్నాం. ఈ బాబాని ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. ఈ రోజు పూర్ణిమ సందర్భంగా ఉదయపూట పంచామృతాభిషేకాలు భక్తుల గౌరవనామాలతో జరిగి తర్వాత పల్లకి సేవ చేశాం. ఈ రోజు దత్తాత్రేయుడు గొప్పవాడు. మౌని మంత్రాలకి, మూల మంత్రాలకి అనుష్ఠానం దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుని కూడా మన గ్రామంలో తెచ్చుకున్నాం. వినాయకుడు తెచ్చుకున్నాం, సుబ్రహ్మణ్య స్వామి తెచ్చుకున్నాం, సరస్వతి దేవి తెచ్చుకున్నాం, మహాలక్ష్మి తెచ్చుకున్నాం. మన గ్రామం, మన ప్రజలు అందరూ కూడా భక్తులంతా కూడా సుఖంగా సంతోషంగా ఈ గురు పౌర్ణమి గురువు యొక్క కార్యక్రమంగా అందరు భక్తులంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండి ఆ పరమేశ్వరుడు సాయినాథ్ యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. జై గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భక్తులకు వినపం. భలే చెప్పారు.
జగన్ దత్తాత్రేయ